మాకిద్దరికి సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి సెక్యూరిటీ, ముఖ్యంగా సెక్యూరిటీతో ఉండి మంచి ప్లేస్లో ఉండాలనే ఉద్దేశంతో మేము సాకేత్ని అప్రోచ్ అవుతే వాళ్ళు మాకు అరచేతుల్లో వైకుంఠం చూపించినట్టుగా ఒక కలర్డ్ బ్రోచర్ చూపించారండి. కలర్డ్ బ్రోచర్లో మాకు ఏంటంటే ఇండివిజువల్ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ హెచ్ఎండిఏ శాంక్షన్స్ ప్రకారంగా అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి మీకు అని వేరే విధంగా తీసుకెళ్ళి మమ్మల్ని విల్లాస్ అన్ని చూపించి లిటరల్గా ఎలా చేశారంటే హార్డ్లీ 2 విల్లాసే ఉన్నాయండి, మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి, ఇమీడియట్గా మాకు ఈవినింగ్ కల్లా మీరు చెప్పాలి, అదర్వైజ్ ఇక్కడ మాకు లైన్ చాలా పెద్దగా ఉంది, సేల్ అయిపోతున్నాయి అనేసి లిటరలీ ప్రెషరైజ్ చేశారు. అండ్ దెన్ మాకు అక్కడ కొన్ని అన్ని మనం అనుకునే విధంగా గేటెడ్ కమ్యూనిటీ అంటున్నారు కదా, బాగుంటుంది, ఇద్దరమే ఉంటాం కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మేము ఇమీడియట్గా ఒప్పుకొని ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. కొనేసిన తర్వాత కన్స్ట్రక్షన్స్, దరిద్రమైన కన్స్ట్రక్షన్స్, ఇంత దరిద్రమైన దారుణమైన కన్స్ట్రక్షన్ మేము ఎక్కడా చూడలేదండి. లోపల లీకేజీలు, వాటర్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, బోర్డు కింద స్విచ్ చేస్తే పైన లైట్ వెలుగుతుంది, పైన లైట్ల కోసం ఇవి కింద వేస్తే బయట వెలుగుతున్నాయి, అంటే ఇంటర్లింక్డ్ కనెక్షన్స్ పెట్టేశారు. వాటర్ ప్లంబింగ్ సిస్టమ్ ఎలా ఉంది అంటే ప్రెషర్ ఉండదు సరిగ్గా, ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్తో మాకు ఇచ్చారు. పోనీ ఎలాగైనా పర్వాలేదనేసి వచ్చి ఉన్న తర్వాత హెరాస్మెంట్ ఎలా ఉంటుంది అంటే నిల్ మెయింటెనెన్స్, ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ డబ్బులు కడుతున్నాము, బట్ దెర్ ఇస్ నో మెయింటెనెన్స్. మీరు వచ్చి చూడండి ఎంత దారుణం అంటే అర్బన్ స్లమ్ ఏరియాలో ఉన్నట్టుగా ఉంది. మన విలేజెస్ అన్నా ఇంకా బాగుపడి ఉన్నాయి, వాళ్ళన్నా నీట్గా ఉన్నారు, వాళ్ళకి రెయినీ